స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితను మనమే చంపుకున్నాం. ఆయన నరనారాయణ హిందువునే, గాంధీ నరనారాయణ హిందువునే. ఆయన నాయకత్వం వహించినంత వరకు హిందూ పరిరక్షకనే ఉన్నాడు కదా. ఆయన నాయకత్వంలో వస్తే ఆయన జాతిపిత అయిండు. మన జాతిపితను చంపుకున్న దేశం మనది. ఎవరు చంపారు? హిందూ విశ్వాసాన్ని వదిలి ప్రవక్తను విశ్వసించి మహమ్మదీలో చేరితే ఆడ పాకిస్తాన్ సాధించినందుకు జిన్నాను వాళ్ళ జాతిపిత చేసుకున్నారు, వాళ్ళు గౌరవించుకున్నారు. కానీ మన హిందూ మన జాతిపితను మన దేశంలో చంపుకున్నాం. ఎవరు చంపారు? గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. గాంధీకి అంబేద్కర్ మధ్యలో సైద్ధాంతిక ఎన్నో విభేదాలు ఉన్నాయి. కానీ గాంధీని బతికించడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. గాంధీని ఆయన ప్రాణాన్ని కాపాడడానికి మా అంబేద్కర్ రాజీపడ్డాడు. మీ అందరు తెలుసు, ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మా అంబేద్కర్ చేశాడు. దళితుల హృదయం అట్లుంటది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టే కాడ అంబేద్కర్ వెనక తగ్గాల్సి వచ్చింది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ కమ్యూనల్ అవార్డు రద్దు కోసం గాంధీ అమర దీక్ష చేస్తుంటే ఆ గాంధీ ప్రాణాలు కాపాడాలని చెప్పి చాలా మంది వచ్చి అంబేద్కర్ విజ్ఞప్తి చేస్తే ఆయన ప్రాణాలు కాపాడడం కోసం, గాంధీ ప్రాణాలు కాపాడడం కోసం అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంబేద్కర్ ఒక వెనుకకు తగ్గి కమ్యూనల్ అవార్డును ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన, ఆయన ప్రాణంతో సమానంగా కొట్లాడి సాధించిన కమ్యూనల్ అవార్డును గాంధీ ప్రాణాలు నిలబెట్టడం కోసం వదులుకున్నాడు. మేము ప్రాణాలు నిలబెట్టి కాడున్నాం గాంధీది. కానీ అట్లాంటి జాతిపితను చంపేకాడు ఎవరున్నారు? చంపింది ఎవరు? అట్లాంటి జాతిపితను చంపేకాడు ఎవరున్నారు? ఈ దేశంలో ప్రతి వైశ్యుడి ఇంట్లో గాంధీ బొమ్మను చూస్తున్నాం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ మన జాతిపితకు సంబంధించిన గాంధీ బొమ్మను పట్టుకోవాల్సిందే. కానీ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నది ఎవరు? కుల వ్యవస్థలో గాంధీని వైశ్యులు ఓన్ చేసుకుంటారు. గాంధీ అంటే మన జాతిపిత, నిజంగా హిందూ. కమ్యూనల్ అవార్డును అడ్డుకోవడానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రాణం నిలబెట్టింది అంబేద్కర్. కానీ తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. తుపాకీతో కాల్చి ఆయన ప్రాణం తీసింది గాడ్సే. గాడ్సే ఎవరు? మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మణ్. మీరు ప్రాణం తీసే కాడుంటే మేము ప్రాణం పోసే కాడున్నాం. మా అంబేద్కర్ గాంధీ ప్రాణం నిలబెట్టిండు, మీరు గాంధీ ప్రాణం తీశారు. మీరు గాంధీ ప్రాణం తీయడం అంటే మన జాతిపితను చంపుకున్నాం కదా. ప్రపంచంలో ఏ దేశ స్వాతంత్ర సమరోధున్నన్నా, ప్రపంచంలో ఏ దేశ విముక్తి కోసం పాటుపడ్డానన్నా చంపుకున్న చరిత్ర అక్కడ కనిపించట్లేదు. మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మన జాతిపితనే చంపుకున్న చరిత్ర ఈ దేశంలో ఉన్నది. చంపిన చరిత్ర గాడ్సేకున్నది. ఆ గాడ్సే వర్గం బ్రాహ్మణ కాదా? ఆ గాడ్సే వర్గం కులం బ్రాహ్మణ కాదా? పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు, పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే, తల్లి రేణుక ఎల్లమ్మను చంపే ప్రయత్నం చేస్తుంటే ఆమె పరిగెత్తుకొని వచ్చి మాదిగ వాడలో ఉంటే, మాదిగ వాడలో ఉండబడే ఎల్లమ్మను కాపాడింది మాదిగలు కాదా? మా చిన్నతనంలో మా ఇంట్లో ఎల్లమ్మకు మేము పూజ చేసేవాళ్ళం, నోములు నోముకునే వాళ్ళం. ఎల్లమ్మ ఎవరంటే పరశురాముడి తల్లే కదా. మీ తల్లిని మీరు చంపాలని చూస్తే మేము కాపాడే ప్రయత్నం చేశాం. మీ తల్లిని, మీ బ్రాహ్మణ తల్లిని మీరు చంపే ప్రయత్నం చేస్తే కాపాడే ప్రయత్నం చేశాం. కాపాడడం కోసం మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతిమంగా మా వాడలోనే ఆమెను చంపేశారు. ఎవరు చంపింది? పరశురాముడే చంపేశాడు. కన్న తల్లిని చంపుకునే కాడ మీరుంటే మీ తల్లిని కాపాడే ప్రయత్నం మేము చేశాం. గాంధీని చంపే కాడ మీరుంటే గాంధీని కాపాడే కాడ మేమున్నాం. గాంధీతో సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి. మా అంబేద్కర్ వాదాన్ని మేము గౌరవిస్తాం, మేము బలపరుస్తాం.
కానీ మా అంబేద్కర్ కూడా ఒక అడుగు వెనుకకు తగ్గి కమ్యూనల్ వార్డును కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డాడంటే కేవలం ఒకే ఒక కారణం, గాంధీని బతికించడం కోసం మాత్రమే. గాంధీని బతికించడం కోసం మా అంబేద్కర్ వెనుకకు తగ్గి ఆయన ప్రాణాన్ని నిలబెట్టిండు. స్వాతంత్రం సాధించిన జాతిపితను గాడ్సే చంపేసిండు. మా అంబేద్కర్ ఆయన ప్రాణాన్ని కాపాడిండు. ఆయన దళితుడు, కానీ ఆయన ప్రాణం తీసింది గాడ్సే బ్రాహ్మణుడు. చర్చకు రావాల్సిందే. ఇవి మాట్లాడితే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమా? సత్యాలు చెప్పకూడదా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మీరు చెప్పింది అన్ని వినాలనా? మేము అది ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? నేను అంటున్నా, ఈ దేశంలో ఇద్దరు మహనీయులకే మహాత్మా అనే బిరుదున్నది. ఇద్దరు మహనీయులకే మహాత్మా అనే బిరుదున్నది. గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిబా పూలే, మా బీసీ, మా శూద్ర కదా. ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలున్న ఈ దేశంలో, 140-150 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే మహాత్మా బిరుదులు ఉన్నాయి. ముందు మహాత్ముడు జ్యోతిబా పూలే, రెండో మహాత్ముడు గాంధీ. జ్యోతిబా పూలే బతికినంత కాలం ఆయన దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పే క్రమంలో ఈ దళితులకు, పీడితులకు, మహిళలకు విద్య నేర్పొద్దని చెప్పి ఆయనను అడుగడుగున వేధించింది ఎవరు? ఆయన కాలంలో ఆయన అడ్డుకున్నది ఎవరు? తనను తన భార్య మీద దాడులు చేయించింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? పూలే దంపతులను సొంత ఇంట్లో ఉండకుండా తల్లిదండ్రులను బెదిరిస్తే ఆ తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా సావిత్రిబాయి పూలే సేవ చేయడానికి ఇల్లును వదులుకొని బయట ఉండే ప్రయత్నం చేయడానికి కారకులు ఎవరు? పూలే జీవించిన కాలంలో పూలే సమాజం కోసం పాటుపడుతున్నప్పుడు, పూలే దళితుల కోసం, పీడితుల కోసం, మహిళల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా విద్యాని అక్షరాన్ని అందిస్తున్నప్పుడు ఆయన అడుగడుగున అడ్డుకున్నది, అవమానాలు చేసింది, దాడులు చేసింది, చంపే ప్రయత్నం చేసింది ఎవరో చెప్పండి. ఆయన కాలంలో బ్రాహ్మణులే కదా. ఇద్దరు మహాత్ములు, ఒక జ్యోతిబా పూలే ఆయన జీవించే కాలంలో అడుగడుగున అవమానించింది, దాడులు చేసింది, హింస పెట్టింది, అప్పుడు బ్రాహ్మణులే. ఇంకొక మహాత్ముడిని కాల్చి చంపింది గాడ్సే బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తి. నేను అంటున్నా, ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నిన్న పూలే జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద అందరికి తెలిసే విధంగా పూలే జీవిత చరిత్ర రాశారు కదా. పూలే వికసిత భారత్కు దారిదీపం అన్నాడు కదా. నేటికి దారి చూపే ధ్రువతారన్నాడు కదా. మహాత్మా జ్యోతిరావు పూలే జ్ఞాపకం కాదు, ఒక మార్గదర్శి అన్నాడు కదా. ఎవరన్నారు? మన ప్రధానమంత్రి అన్నాడు కదా. భారత్కు నేటికి దారి చూపే ధ్రువతార జ్యోతిరావు పూలే అన్నాడు కదా. మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారేమో మహాత్మా జ్యోతిరావు పూలే ఒక దార్శనికుడు, ఈ సమాజానికి, భారత సమాజానికి దారి చూపే వ్యక్తి కదా. కొన్ని కోట్లాది మంది అణగారిన వర్గాలకు విద్యకు దూరమైన రోజుల్లో విద్యను అందించిన వ్యక్తి అని చెప్పి ఆయన ఏం రాస్తాడంటే స్పష్టంగా రాస్తాడు, విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో అన్నాడు. విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో ఇది అందరి హక్కు అని చెప్పి పూలే తన పోరాటాన్ని ముందుకు నడిపించిందంటే అది మా సొత్తు అనుకున్న రోజుల్లో ఎవరి అవి? విద్య అనేది మా సొత్తే, ఎవరికి రావద్దని అడ్డం పడ్డది ఎవరు? బ్రాహ్మణులే కదా. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఆనాడు విద్య అనేది కొందరు హక్కు అని భావించుకుంటున్న రోజుల్లో, కొందరు సొత్తని భావించుకున్న రోజుల్లో విద్య అందరికి అందాలి, సమానత్వం అందరికి రావాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేసినని చెప్పారు కదా. అంటే మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే అది తప్పని, గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
మహాత్మా జ్యోతిరావు పూలే గురించి గొప్పగా రాశాడు కదా. మీరు ఎవరి వైపు ఉంటారు? మీరు ఎవరి వైపు ఉంటారు? మాతోటే మా కళ్ళు పొడిచే విధంగా రామాయణం కాలంలో మీ సూక్తులకు మీ ఆదేశాలకు ఒత్తిడికి తలొగ్గి మా శంభుకుని మీరే చంపించిరి. మా రాజుతోటే మా వాళ్ళని చంపించిరి. మా ఏకలవ్యుని బొటన వేల్ని మీ సూచనతోటే లాక్కుంటారు. మా గిరిజనుడి ఏకలవ్యుడి బొటన వేలు లాక్కుంటారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా పూలే జీవితాన్ని అర్థవత్తం చేయడానికి కుట్రలు చేస్తారు. మా అంబేద్కర్ జీవించినంత కాలం ఈ దేశంలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఎక్కువ మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ లో ఎక్కువ మంది బ్రాహ్మణులే